రూపాయి 2 రూపాయలకు ఆశపడి మీ లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోయారు అనుకో, ఇప్పుడే ఛాన్స్ ఉన్నది, బెండు తీయు. వెనుకటికి ఒక లిల్లీ ఛానల్ ఉన్నదన్నమాట మన తెలంగాణలో. ఆ లిల్లీ ఛానల్ ఏం చెప్పింది అని అంటే, వాళ్ళు పూట గడుపుకోనికే పెట్టుకున్నారు లిల్లీ ఛానల్. మనం పూట గడుపుకోనికే పెట్టలే. జాతీయవాదాన్ని ఆ లిల్లీకి సబ్జెక్ట్ ఉందా? లేదు. సిల్లీ మాటలు మాట్లాడే లిల్లీని నేను తీసుకొచ్చి క్లియర్ కట్గా చెప్పు, 300 రూపాయలైనా నేను మోడీకే ఓటేస్తారా భయ్. ఇప్పుడు బట్టలు కూడా ఈ రేటు పెరిగినాయి అనుకో, ఈ గంజాయి తోటల తులసి తోటల గంజాయి మొక్కలు వీళ్ళందరూ ఆకులు కట్టుకొని దిగుతారా పైల మీదగా. ఒకళ్ళు ధైర్యం చేసి మాకు ఫోన్ చేసిండ్రు, సరే అన్న థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి. ఇయాల్టి నుంచి నామినేషన్లు. ఈ నెల 25 వరకు అవకాశం. 26న స్క్రూటినీ. రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్కు కాంగ్రెస్ ప్లాన్. ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పించనున్న బీజేపీ. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్. ఇక ఇప్పుడు ఉంటుంది. ఇక నేను ఆ యువకులను అడుగుతున్నా, ముందు నాకు రోజు 2 ఫోన్లు వచ్చేటివి, అన్న స్కాలర్షిప్లు మీరు మాట్లాడుతున్నారు, జర ప్రెజర్ బిల్డప్ చేయాలైనా. నేను 2-3 పిలిచినా కూడా పోరలను రండి రానండి, భయపడ్డారు, రాలే. ఇప్పుడైతే ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? నామినేషన్లటప్పుడు పెట్రోల్ డీజిల్కి పైసలు ఇస్తారనగానే అక్కడ ఫిదా అయిపోతున్నారా? బ్రదర్, నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నా, టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను చెప్తున్నా, నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములకు చెప్తున్నా, అగర్ మీరు వీళ్ళు పెట్టిన రూపాయి 2 రూపాయలకు ఆశపడి మీ లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోయారు అనుకో, ఈ నామినేషన్ల పేర్ల మీద సీసాలు ఇప్పిస్తారు. అరే మీరు బీర్ బాటిళ్ళలో గంగ నీళ్ళు ఇస్తుంది, గంగ శుద్ధ అవుతుంది. అదరబాయ్ నాకు అర్థం కాదు కానీ ఒక మాట చెప్తున్నా, వీళ్ళు చేసేదే ఇది ఉంటుంది. సీసా అంటారు, రేపు సమోసా అంటారు, రేపు సార్ నా గోసా అని అంటే తిన్నావు కదా సీసా, తాగినావు కదా తిన్నావు కదా ఏమంటారు సమోసా, తాగినావు కదా సీసా, ఇంకెందుకు నీకు గోసా అని అంటారు. నువ్వు నేను ఇట్లా సాహిత్యం మాట్లాడుకోవాలి. తర్వాత నేను ర్యాలీలకు రానని చెప్పు, ఏ పార్టీ కూడా అయినా సరే, ఈ పనులు చేసి అఫిడేవిట్ ఇస్తా అంటే చేస్తా అని చెప్పు. ఇప్పుడే ఛాన్స్ ఉన్నది, బెండు తీయు, లేకపోతే వాళ్ళు వినరు, అస్సలు వినరాలు. వెనుకటికి ఒక లిల్లీ ఛానల్ ఉన్నదన్నమాట మన తెలంగాణలో. ఆ లిల్లీ ఛానల్ మాకు ఒకడు పంపించిండు మా మిత్రుడు. ఆ లిల్లీ ఛానల్ ఏం చెప్పింది అని అంటే, 1 నిమిషం లేట్ అయితే ఎగ్జామ్కి లొల్లి ఎత్తారా మీరు, నువ్వు ఫస్ట్ సౌకర్యాలు ఇచ్చినావా విద్యార్థులకు అని చెప్పాడు. మళ్ళా ప్రభుత్వాలు మారంగానే ఆ లిల్లీ ఛానల్ ఏం చేసిందంటే సిల్లీగా, అవు బ్రదర్ 10 నిమిషాల ముందు వచ్చి అన్నే కూర్చొని టిఫిన్ చేసి కూర్చోవాలి, ఇంకేమనంటే అన్నే గుడి చేసుకొని వండుకోవాలి నువ్వు ఎగ్జామినేషన్లు అయ్యేదాకా. చెప్పు మీ తల్లిదండ్రులు కాడ గుడి చేసుకొని ఉండమని ఇండైరెక్ట్గా ఇట్లా మాట్లాడతారు సిగ్గు తప్పినోళ్ళు. వాళ్ళ గురించి కమెంట్లు పెట్టు, వాళ్ళ గురించి మాట్లాడమని మీరు నన్ను అడుగుతారు. వాళ్ళకి అవకాశం లేదు బాబు, నిజంగా చెప్తున్నా, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేంత వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు పూట గడుపుకోనికే పెట్టుకున్నారు లిల్లీ ఛానళ్ళు. మనం పూట గడుపుకోనికే పెట్టలే, జాతీయవాదాన్ని పెంచనీకే పెట్టుకున్నాం. మన బాధ్యత బరువు పెద్దది, ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఈ మాట నేను రోజు చెప్తున్నా. అని చూసుడు ఎందుకు, చూసినాక బాధపడుడు ఎందుకు, బాధపడి మనం టెన్షన్ తెచ్చుకున్నాడు ఎందుకు, షుగర్ బీపీ పెంచుకున్నాడు ఎందుకు, నరాలకి ఇట్లా నిలుపుకున్నాడు ఎందుకు అని అంతో డిబేట్ పెట్టు. ఏమొస్తుంది చెప్పు? డిబేట్ పెడితే ఏమొస్తుంది చెప్పు? మనకి సబ్జెక్ట్ ఉందా? ఆ లిల్లీకి సబ్జెక్ట్ ఉందా? లేదు. సిల్లీ మాటలు మాట్లాడే లిల్లీని నేను తీసుకొచ్చి నోరు జారగల్లా అని భయం అవుతుంది నాకు. రైమింగ్లలో వేరేది రాగల్లా నా నోటికని. గట్లా టెన్షన్ పడకురు మీరు, ఏం కాదు, వాళ్ళు ఏం చేయరు. నేను చెప్తున్నా, మీరు గట్టిగా ఉండరు చాలు, మీరు గట్టిగా ఉండరు. మన ఆత్మబలమే మనల్ని గెలిపిస్తుంది ఫ్రెండ్స్, మన ఆత్మవిశ్వాసమే మనల్ని గెలిపిస్తుంది. గీళ్ళేంది గీళ్ళంతా అన్న తులసి తోటలో ఒక గంజాయి వచ్చిందన్న, గంజాయి వస్తుంది, చిన్నగా తీసుకుంటే అది మనకు మెడిసిన్ అవుతుంది. అని కొట్టినాం అనుకో అయిపోయా, తిరుగుతుంది, జిమ్మని తిరుగుతుంది. మీరు ఎందుకు ఎక్కించుకుంటారు? అట్లా ఎక్కించుకోకుర్రి. వాళ్ళు చెప్తారు పెట్రోల్ డీజిల్ మీదనే మాట్లాడతారు. అదే పెట్రోల్ డీజిల్ పోసాల నాకు, అరే పెట్రోల్ 100 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు, పెట్రోల్ నువ్వు క్లియర్గా చెప్పు కదా, 300 రూపాయలైనా నేను మోడీకే ఓటేస్తారా భయ్. ఇప్పుడు పెట్రోల్ 100 రూపాయలు అయిందని చెప్పి నువ్వు బండి ఎక్క అంటున్నావు, నువ్వు డీజిల్ అయ్యి నువ్వు బండి నడపా అని అంటున్నావు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బట్టలు కూడా ఈ రేటు పెరిగినాయి అనుకో, అంటే ఈ లిల్లీగాడు, ఈ గంజాయి తోటల తులసి తోటల గంజాయి మొక్కలు వీళ్ళందరూ ఆకులు కట్టుకొని తిరుగుతారా పైల మీదగా? మేకలను ఇడుద్దాం మనం, అప్పుడు ఆకులు కట్టుకొని తిరుగుతాయి.
ఫ్రెండ్స్ చరిత్ర గుర్తుపెట్టుకోరు ఏందనంటే, ఖర్చు తగ్గించుకొని నేను కోటీశ్వరుడు అవుతానంటే ఎప్పుడు కాలే. ఆదాయం పెంచుకున్నోడు కోటీశ్వరుడు అయిండు, ఆదాయం పెంచుకున్నోడు రిచెస్ట్ పర్సన్ అయిండు. ఖర్చు మన కంట్రోల్ ఉండదు. వయసు నీ కంట్రోల్ ఉన్నదా? నీ వయసు పెరుగుతుండదా? ఖర్చు కూడా బరబ్బర పెరుగుతుంది. నీ వయసు పెరుగుతున్న దాని కొద్దీ నువ్వు స్ట్రెంత్ ఎట్లా పెంచుకోవాలన్నది పోతావు, జిమ్ చేస్తావు, కొంచెం బాడీ బోన్ వెయిట్ పెంచుకుంటావు, బాడీకి కేపబుల్ చేసుకుంటావు. ఆ ఏజ్కి వచ్చేసరికి నీది నువ్వు సేవ చేసుకోవాలని గది గట్లుండాలి. కానీ గాడిని గట్లంటే గీడ కాదు, మనకు కావాల్సింది మనం ఎంత తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్. వాడు చెప్పిన నరేటివ్ మీ మీదకి ఎందుకు ప్రభావితం చూపిస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. దట్ ఈజ్ వై నేను అలా ఏమంట లిల్లీ అంట. ఆయనది ఒక లిల్లీ ఛానల్ ఉండొచ్చు, వీళ్ళది ఒక సిల్లీ ఛానల్ ఉండొచ్చు. మనం ఎందుకు మాట్లాడాలి? మొన్న ఒకటి మీరే చూసిండ్రు, ఒకళ్ళు ధైర్యం చేసి మాకు ఫోన్ చేసిండ్రు. సరే అన్న థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసారు. డేటా అనగానే అలా ఘాటా పడుతుంది. ఆడ తూచు నువ్వు డేటాతో మాట్లాడద్దు అని అంటారు. మనం డేటాతోనే మాట్లాడతాం కదా. మనకి అవి గింత మూతబరాయి మనకు. మళ్ళీ నేను డిబేట్ వీళ్ళు తొత్తారు, వాళ్ళు గల్లవాడు ఉరుకుతారు. వాళ్ళు ఈ గాళ్ళ కోసం నేను గుంజుకు రావాలా ఫ్రెండ్స్? చెప్పురు మీరు. నేను మీకోసం పెట్టినది, వాళ్ళ కోసం కాదు ఛానల్. పొద్దుగా లేస్తే నేను మీకోసం వస్తా, గాని కోసం కాదు. నేను మీకు అదే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా నేను. మీరు ఇలా దాంట్లో మోసపోకుర్రి. ప్లస్ యువత ఈ ర్యాలీల గిరీలలో ఫస్ట్ నాయకులను అడుగుర్రి, ఏం చేస్తావు కాక నువ్వు ఫస్ట్ చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పుర్రి. అఫిడవిట్లు తీసుకోరు.